అండ్ లైఫ్‌లో మనం చేసే సింపుల్ థింగ్స్, నార్మల్ థింగ్సే మనకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి కదా! అండ్ ఒక పీస్‌ని కూడా ఇస్తది. సో, అలాంటిదే ఈరోజు వ్లాగ్. నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానో జస్ట్ క్యాజువల్‌గా డాక్యుమెంట్ చేశాను. సో, ఈరోజు మార్నింగ్ ఫ్రైడే అండ్ ఆల్సో ఈరోజు ఒక మినీ రీసెట్ డే కూడా. ఎందుకంటే మండే టు థర్స్‌డే అస్సలు టైం ఉండదు. లైక్ చిన్న చిన్న రీసెట్స్ చేసుకోవడానికి, చిన్న చిన్న డస్టింగ్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. కానీ ఇంకా ఫ్రైడే అంటే కొంచెం వర్క్ తక్కువ ఉంటది. సో, నేనింకా ఫ్రైడే రోజు చాలా వరకు అన్నీ సెట్ చేసేసుకుంటాను. సో దట్ సాటర్డే, సండే కొంచెం పీస్‌ఫుల్‌గా పడుకోవచ్చని చెప్పి. మార్నింగ్ లేచి వాటర్ అయితే కంపల్సరీ తాగుతాను. ఆల్మోస్ట్ లైక్ ఒక 1 లీటర్ వరకు. కానీ నాకు కాఫీ అంటే ఇంకా లైక్ చాలా చాలా ఇష్టం కాబట్టి వాటర్ తాగిన వెంటనే నేను ఒక ఐస్డ్ అమెరికానో చేసుకుంటా వితౌట్ షుగర్. సో, దీనివల్ల నాకు కొంచెం సేపు బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు ఆ ఎనర్జీ అయితే బాగా మెయింటైన్ అవుతది. అండ్ ఇట్లా మంచిగా డోర్ తీసుకొని హ్యాపీగా అట్లా కూర్చొని రిలాక్సింగ్‌గా ఆ కొంచెం టైంని స్పెండ్ చేస్తూ ఉంటాను. జనరల్‌గా సండేస్ మీల్ ప్రెప్ చేసుకున్నప్పుడు నాకు మార్నింగ్స్ చాలా చాలా టైం ఉంటది. సో, నేను దాన్ని ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకుంటా. లైక్ ఎడిటింగ్ చేయడం గానీ, జిమ్‌కెళ్ళడం గానీ అట్లా. బట్ ఈరోజు నేను ఏ మీల్ ప్రెప్ చేయలేదు. సో, నేను మీల్స్ అన్నీ ఇంకా ఈరోజు అప్పటికప్పుడు కుక్ చేయాలి. అండ్ నేను వంటను కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకోవట్లేదు. లైక్ ఇప్పుడు చూస్తే లైక్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక స్మూతీ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఆ స్మూతీ కూడా ఎక్కువ హంగామా లేకుండా లైక్ సింపుల్‌గా మిల్క్ ఏసుకొని, వే ప్రోటీన్ ఏసుకొని అండ్ దాంతో పాటు కుదిరితే ఏదన్నా ఒక ఫ్రూట్ ఏసుకుంటాను. ఇంకా ఇప్పుడు నా దగ్గర బనానాస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంకా బనానా ఏసుకొని దాంతో పాటు ఇంకా లైక్ మిక్స్డ్ సీడ్స్ గానీ, ఓట్స్ గానీ ఇంకా డిపెండ్స్ నా క్యాలరీ ఇంటేక్‌లో నాకు ఏది ఏసుకోవాలనిపిస్తే అది ఏసుకొని మంచిగా స్మూతీ చేసుకుంటాను. దీనివల్ల లైక్ మనకు చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్‌గా కూడా ఉంటుంది. లైక్ అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్‌లో మనకున్న అన్నీవి కవర్ అయిపోతాయి. సో, అండ్ ఆల్సో ఇది చాలా హెల్తీ. సో, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. స్మూతీస్ చేసుకోవడానికి బ్రేక్‌ఫాస్ట్‌లో ఇట్ మేక్స్ యువర్ లైఫ్ వెరీ ఈజీ ఆల్సో. లైక్ టైం ఎక్కువ పట్టదు. హ్యాపీగా రిలాక్సింగ్‌గా ఉంటుందనమాట. యూజువల్‌గా నేను చాలా లేట్‌గా లెగుస్తూ ఉంటాను. సో, నా బ్రేక్‌ఫాస్టే ఆల్మోస్ట్ 11:30 అవుతది తినేసరికి. ఎందుకంటే కాఫీ తాగిన తర్వాత కూడా ఫిల్లింగ్‌గా ఉంటది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయేసరికి 11:30 అవుతది. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేనైతే ఈరోజు కిచెన్‌లో కుకింగ్ స్టార్ట్ చేసేసాను. సో, ఈరోజు చాలా చాలా సింపుల్ మెన్యూ. సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మా అత్తయ్య అన్నారు, "ఈ మధ్య ఫుల్ టొమాటో ఏసుకొని చేసుకుంటున్నాం కదా కర్రీస్. ఈరోజు టొమాటో లేకుండా సొరకాయ కర్రీ చేసుకుందాం" అన్నారు. సో, లైక్ ఎప్పుడు టొమాటో ఏయకుండా సొరకాయ కర్రీ చేయలేదు. బట్ ఐ వాంటెడ్ టు లైక్ గివ్ ఇట్ ఎ ట్రై. సో, అందుకే ఈరోజు ఇంకా మెన్యూలో సొరకాయ కర్రీ చేస్తున్నా. అండ్ దాంతో పాటు ఏమైనా నంచుకోవడానికి యాక్చువల్లీ చికెన్ బ్రెస్ట్ కూడా ఉంది ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేసి. అది మాత్రం ప్రోటీన్‌కి సరిపోతది. అండ్ ఇంకా నార్మల్‌గా మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్‌లో పక్కన ఖచ్చితంగా ఏదో ఒకటి ఫ్రై లాగానో, నంచుకోవడానికి ఏదో ఒకటి కావాల్సొస్తది. సో, దానికోసం నేనైతే ఈరోజు ఫస్ట్ ఆలోచించా అసలేమున్నాయి. బికాజ్ ఫ్రై చేయాలంటే అవన్నీ చాప్ చేసుకోవాలి. అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తది. సో, నేనైతే ఇంకా సరే అంత పెద్ద పనెందుకు పొటాటో వెడ్జెస్ చేద్దాము ఎయిర్ ఫ్రైయర్ ఉంది గదా! అని జెప్పి అనుకున్నాను. సో, ఇంకా సొరకాయ కర్రీని ఫస్ట్ అయితే మొత్తం పొయ్యి మీద ఏసేసి తర్వాత నేనింకా పొటాటోస్‌ని కట్ చేసుకొని పొటాటో వెడ్జెస్‌నయితే నేను మ్యారినేట్ చేసుకుంటాను. బేసిక్ మసాలాసే ఉంటుంది. లైక్ నార్మల్‌గా అంటే ఆయిల్ ఎలా యేసుకుంటానంటే హాఫ్ టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాను. సో, అంటే నేను లైక్ అందరికీ సరిపోవాలి కదా! యూజువల్లీ నేను ఆయిల్ చాలా చాలా తక్కువేసి వండుతాను. సో, పొటాటో వెడ్జెస్‌లో కొంచెమైనా ఒక్కొక్క పీస్‌కి ఆయిల్ తగలాలి. సో, ఆయిల్ తగిలితేనే ఆ క్రిస్ప్ అనేది మెయింటైన్ అవుతదనమాట. సో, హాఫ్ టేబుల్ స్పూన్ అందరికీ సరిపోతది. సో, ఇట్లా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటది టేస్ట్‌లో. అంటే విడిగా గూడా తినొచ్చు. బట్ ఇంక మనకి ఇట్లా నంచుకునే అలవాటు ఉంటది కాబట్టి సో, ఇట్లా నేను చేసుకొని ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే పెట్టేసాను. వీక్లీ 2 టైమ్స్ అయితే నేను వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాను. అండ్ మా హౌస్ హెల్పే డ్రై చేసి మొత్తం నీట్‌గా ఫోల్డ్ చేసి అట్లా సిటౌట్ పైన పెట్టేస్తారు. ఆ సిటౌట్ పైన ఆల్మోస్ట్ ఆ బట్టలు వారమంతా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు మా హస్బెండ్ సర్దేసుకుంటారు. బట్ కొన్ని కొన్ని సార్లు ఇద్దరికీ లైక్ ఆ టైమ్ అండ్ ఎనర్జీ ఉండదు. సో, అండ్ లైక్ తీసుకుందాంలే, తీసుకుందాంలే అనుకోని ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటాము. బట్ ఇంక ఈరోజు నేను ఇట్లా కొంచెం మినిమల్ డీప్ క్లీన్ అనుకున్నాను గాబట్టి,
ఇట్లా నేను అన్నీ ఫస్ట్ ఎవరి వాళ్ళవి ఫస్ట్ అరేంజ్ చేసుకొని, దాని తర్వాత అట్లా అందరివి అరేంజ్ చేసేస్తే, ఆ సిట్అవుట్ ఖాళీగా ఉంటే కూడా ఒకలాంటి పీస్‌ఫుల్ ఫీలింగ్ వస్తది కదా! సో, ఇంకా తను ఇట్లా ఫోల్డ్ చేసిన బట్టల్ని నేను ఇట్లా ఐరన్ సెక్షన్స్ అని అట్లా ఎవరి వాళ్ళ సెక్షన్స్‌లో డివైడ్ చేసేసుకొని, నేనైతే అన్నీ అరేంజ్ చేసేసుకుంటాను. బట్టలన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను. అంటే నార్మల్‌గా కుకింగ్ అవుతూ ఉంది ఒక పక్కన. ఇట్లా ఇంకొక పని గూడా చేస్తూ ఉంటే మనకు చాలా చాలా టైం సేవ్ అవుతది గదా! నేనైతే అంటే బట్టల విషయంలో నాకు చాలా నెగ్లిజెన్స్ ఉంటది. బట్ ఇంకా మన పనులు మనమే జేసుకోవాలి గాబట్టి తప్పట్లేదు. సో, టవల్స్ ఇట్లా అరేంజ్ చేసేసుకుంటే ఒక పీస్ ఉంటది గాబట్టి ఇట్లా అరేంజ్ చేసేసాను. ఈలోపు నా కర్రీ గూడా అయిపోయింది. సో, ఇంక మొత్తం అన్నిటిని సర్వింగ్ బౌల్స్‌లోకైతే తీస్తాను. నేను నార్మల్‌గా అట్లనే ఉంచను. వాటిని సెపరేట్ సర్వింగ్ బౌల్స్‌లోనే ఎప్పుడు ఏస్తూ ఉంటాను. సో, ఇక్కడ సొరకాయ కర్రీ, దాంతో పాటు క్యూకంబర్, అలాగే పొటాటో వెడ్జెస్. చికెన్ బ్రెస్ట్‌ని ఆల్రెడీ మ్యారినేట్ చేశా కాబట్టి అందరికీ సరిపడేటట్టు చికెన్ బ్రెస్ట్‌ని గూడా ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసాను. జనరల్లీ ఎయిర్ ఫ్రైయర్‌లో అరౌండ్ 185 డిగ్రీస్ పెడతాను. నా ఎయిర్ ఫ్రైయర్ కొంచెం టైం పడతది. ఒక 20 మినిట్స్ పెడతాను. ఒక 11 మినిట్స్ ఒక సైడ్ పెట్టి, ఇంకొక 9 మినిట్స్ ఇంకొక సైడ్ అయితే పెట్టేస్తాను. సో, కుకింగ్ అయిపోయింది. ఇంకిప్పుడు లాండ్రీ 1 వీక్‌లో ఒకసారి అయిపోయింది. ఇది ఇప్పుడు సెకండ్ టైమ్ లాండ్రీ. సో, ప్రస్తుతానికి ఓన్లీ 1 వాషింగ్ మిషన్ ఉంది అత్తమ్మ వాళ్ళ దగ్గర. సో, కిందకెళ్తాను లాండ్రీ ఎయడానికి. సో, ఇంకా లాండ్రీ ఎసేస్తే ఇంకా అదొక ఫ్రెష్ ఫీలింగ్. హమ్మయ్య! ఇంకా పనులన్నీ అయిపోయాయి అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తది కదా! సో, ఇంకా అట్లా చేసుకుంటాను. బికాజ్ ఆల్మోస్ట్ టైమ్ ఇప్పుడు 1:30 అట్లా అవుతూ ఉన్నింది. ఇంతకుముందు ఇంట్లో బ్లైండ్స్ ఉండేవి. కానీ నాకెందుకో కర్టెన్సే చాలా నచ్చుతాయి. లైక్ కర్టెన్స్ ఉంటే ఒక మంచి హోమ్లీ ఫీలింగ్ వస్తది గదా! అండ్ ఇట్లా పార్టిషన్ ఉంటే మీరెప్పుడైనా ఐకియాలో కర్టెన్స్ ట్రై చేయండి. బికాజ్ ఆ కర్టెన్స్ ఆల్మోస్ట్ లైక్ 9 ఫీట్ ఉంటాయి. అంటే పైనుంచి మనకు కింద వరకు కవర్ అయిపోతాయి. అండ్ ఇట్లాంటి ట్రాన్స్‌పరెంట్ కర్టెన్స్ ఉండడం వల్ల ఆ లైటింగ్ గూడా చాలా మెయింటైన్ అవుతది. సో, ఇప్పుడు నా దగ్గర కరెంట్‌లీ ఇంతకుముందు బీచ్ కలర్ ఉండేది. సో, అది తీసేసి ఇప్పుడు కొత్తదేస్తున్నాను గ్రే కలర్. ఈ కలర్ కూడా చాలా బావుంటది. అండ్ ఇక్కడ నా హస్బెండ్ హెల్ప్ చేశారు ఇవి వేయడానికి. బికాజ్ కొంచెం హైట్‌లో ఉంటది కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తది నాకు. సో, చూసారా లైక్ హౌ మచ్ లైటింగ్ ఇట్స్ గివింగ్. సో, ఇంత మంచిగా ఉంటది. సో, ఈ కర్టెన్స్‌ని గూడా ఇంకా తీసేసి వాషింగ్‌కయితే ఏసేద్దాం అనుకున్నాను. ఇంకా లాస్ట్ మిగిలింది డస్టింగ్. మేము మెయిన్ రోడ్ సైడ్ ఉంటాము. సో, మాకు ఈజీగా డస్ట్ పట్టేస్తూ ఉంటది. అండ్ నాకు వానిటీ ఏరియాలో అట్లా పైన డస్టీగా ఉంటే అస్సలు నచ్చదు. సో, ఇంక నేను ఎప్పుడు దాన్ని 2-3 డేస్‌కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. బట్ ఇంక ఈ వీక్ కుదరలేదు. సో, ఇంక దాన్ని డస్టింగ్, మిర్రర్స్ డస్టింగ్ ఇవన్నీ చేసేసుకుంటాను. అండ్ ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. అండ్ 2:00కి నేను లాగిన్ చేస్తాను. బై ద వే నేను ఒక బిగ్ 4లో ఎస్ఏపీ అనలిస్ట్‌గా వర్క్ చేస్తాను. ఫుల్ టైమ్ జాబ్ అది నాది. సో, 2-11 ఉంటుంది నా షిఫ్ట్ యూజువల్లీ. సో, ఈ 2-11 షిఫ్ట్‌లో ఇంక నేను అన్ని థింగ్స్ వర్క్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో సడెన్‌గా వెదర్ అనేది మారిపోయింది. ఫుల్ ఇలా వర్షం పడుతూ ఉండింది. అండ్ నాకు చాలా ప్లెజెంట్‌గా అనిపించి ఈ వీడియో తీశాను. అండ్ ఆల్మోస్ట్ లంచ్ చేసేసరికి 4 అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయాక నేనైతే వర్క్‌లో పడిపోయి ఆల్మోస్ట్ 5:30 వరకు వర్క్ చేసుకున్నాను. సరే ఒక 45 మినిట్స్ ఆఫ్ బ్రేక్ తీసుకుందాం అనుకోని జిమ్‌కెళ్దాం అనుకున్నాం. బికాజ్ యూజువల్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ మార్నింగ్స్ వెళ్తూ ఉంటాను. ఇంకా నాకు ఈరోజు డే 2 పీరియడ్స్. సో, కార్డియో చేద్దాం అనుకోని ఒక 45 మినిట్స్ ఆఫ్ కార్డియో చేశాను. అండ్ ఇంటికొచ్చి కూడా మళ్ళీ వర్కే కాబట్టి ఇంక నేను నా డేని 6 పీఎం వరకు డాక్యుమెంట్ చేశాను. మీకు ఇట్లాంటి రియల్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ హోప్ టు సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.